hormone balance ఫ్రెండ్స్ ప్రియుడ్ అయితే చేశారు. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతుంది సాంగ్ మీద, అందుకే ఈరోజు అయితే చేసిన చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపీరైట్ ప్రాబ్లంలో వీటిలో చేసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమైనా ప్రాబ్లం అయితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పంపించని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సైలెంట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెంట్లోకి వచ్చేసి ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసి ఇలా ఫుల్ ప్రాజెంట్లోకి వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. ఇలా ఫుల్ ప్రాజెంట్లో కానీ ఇలా వచ్చేసిన తర్వాత మీకు స్టార్ట్ విత్ మా దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ వీడియో తీసి మీకు డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ అనేది ఇచ్చేసింటాను. ఆ టెంప్లెట్ అనేది ఈ వీడియో అనేది యాడ్ చేసేసి కొంచెం ఇష్టపడటం అంటే ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకొని ఈ వీడియో అనేది 3Dలో ఉంటుంది. కొంచెం ఇలా వీడియో అనేది ఇలా కింద పెట్టేసుకోండి. ఇలా కింద పెట్టేసుకొని ఇలా వచ్చేస్తుంది. సౌండ్ అనేది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా సేమ్ యాస్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఆ సాంగ్కి ఆ లిరికల్కి యాస్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మీరు అనేది ఇక్కడ ఒక ఫోటో లాంగ్ ఫోటో అనేది ఒక ఫోటో యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ కానీ మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయినా కానీ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా నేను ఎలా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేస్తాను. ఈ ఫోటో ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని ఈ ఫోటో అనేది లాస్ట్ బిగ్ మర్ దగ్గరికి అయితే యాడ్ చేసుకోండి. 20.8 మిలియన్ సెకండ్ దగ్గరకు వచ్చి ఇక్కడ దగ్గర యాడ్ చేసుకోండి. రామ్ ప్రెస్ చేసేసి ఇలా రామ్ ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకోండి. రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఉంటుంది ఈ మెయిన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ కన్నె సింబల్ అయితే ఎనుబుల్ అయితే చేసుకోండి. కింద ఉండే ఇమేజ్ అనేది ఎనుబుల్ అయితే చేసుకొని ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇక్కడ కన్ను సింబల్ అయితే ఎనుబుల్ చేసుకొని ఇలా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని పైన ఉండే ఇమేజ్కి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసి మళ్ళీ ఇక్కడ రెక్టాంగిల్ షేప్ ఉన్న సింబల్ అయితే ఎనుబుల్ వచ్చి చేసుకోండి. దానికైతే ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు. కింద ఉండే ఇమేజ్ క్లిక్ చేసి ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మీరు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేయండి. గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ మీద క్లిక్ చేసుకొని ఈ గ్రూప్ మీద క్లిక్ చేసి ఈ గ్రూప్లోకి వచ్చేసి ఇక్కడ టెస్ట్ అనేది యానిమేషన్ అయితే ఇచ్చేసిన. మీరు ఏం టచ్ చేయకండి. టెస్ట్ అనేది ఓన్లీ టెస్ట్ అనేది యానిమేషన్ అనేది ఇలా ఉంటుంది. మీరు ఏం టచ్ చేయకండి. ఫొటోస్ మాత్రమే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఈ ఫోటో అయితే ఇలా యాడ్ చేసుకుంటున్నాం. ఈ ఫోటో అనేది ఇలా యాడ్ చేసుకుని ఆంప్రెస్ చేసేసి ఇక్కడ పెట్టేసుకుందాం. కింద అనేది మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోని ఇక్కడ దగ్గర రెడ్ మార్క్ దగ్గరికి అయితే యాడ్ చేసుకొని కింద ఉండే మేము క్లిక్ చేసి ఇట్లకి వెళ్ళి 3 డాట్స్ యూజ్ చేసి కాపీ చేసుకొని ఈ ఫోటో డిలీట్ చేసి ఈ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా పేస్ట్ చేసేసేయండి. ఇలా వచ్చేస్తుంది. ఇలా పేస్ట్ చేసేసి సైజ్ అనేది తక్కువలో పెట్టేసుకోండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా సైజ్ అనేది తక్కువలో పెట్టేసుకోండి. టైల్స్ అనేది కంపల్సరీ ఇలా యాడ్ చేసుకోండి. ఫేస్ కనిపించేలా ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. గ్రూప్స్ ఏమైనా తగ్గినవి కొంచెం చూసుకోండి. గ్రూప్స్ అయితే ఏం తగ్గలేదు. మళ్ళీ ఇక్కడ గ్రూప్లు అనేది ఇలా ఎన్ని గ్రూప్స్ ఉంటే అన్ని గ్రూప్స్ అయితే ఫొటోస్ అయితే ఇలా గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇలా ఫొటోస్ అయితే రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకోండి. ఇలా నేను ఎలా పెట్టేస్తున్నాను మీరు కానీ అలాగే సేమ్ ఇలా ఎక్స్ట్రా పార్ట్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటే రెడ్ మార్క్ ఉంటుంది. రెడ్ మార్క్ ఇచ్చేసిన అక్కడ దగ్గర అయితే పేస్ట్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ఫోటోకి అయితే పేస్ట్ చేసేసేయండి. టైల్స్ అనేది పేస్ట్ చేసి సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. ఇలా గ్రూప్స్ అయితే చూసుకోండి. ఇలా గ్రూప్స్ అయితే మళ్ళీ ఇంకో గ్రూప్ అయితే ఇలా చూపిస్తాను చూడండి. ఈ గ్రూప్ అనేది ఇలా రెడ్ మార్క్ ఉంటుంది. రెడ్ మార్క్ అయితే యాడ్ చేసుకోండి. సారీ ఇలా గ్రూప్ 3 మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి ఇక్కడ ఫోటో అయితే యాడ్ చేసేసేయండి. ఈ ఫోటో అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఇలా ప్రెస్ చేసేసి రెక్టాంగిల్ షేప్ కిందకి అయితే పెట్టేసుకొని మళ్ళీ స్టాప్ అనేది ట్రిమ్ చేసుకొని కింద ఉండే ఇమేజ్ డిలీట్ చేసేసి మళ్ళీ ఇమేజ్ అనేది పేస్ట్ చేసేసేయండి. ఇలా టైప్స్ అనేది ఇలా పేస్ట్ చేసేసి ఇలా సైజ్ అనేది తక్కువ చేసుకోండి. ఫేస్ కనిపించేలా పెట్టేసుకోండి. ఇలా ఫేస్ కనిపించేలా ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది. ఇలా గ్రూప్స్ అయితే ఇలా రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి. లాస్ట్ బిగ్ మర్ దగ్గరికి అయితే ఇలా గ్రూప్స్ అయితే రీప్లేస్మెంట్ అయితే పెట్టేసుకోండి.
ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దగ్గరికి వచ్చేసిండి 3.25 మిల్లీ-సెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ సింబల్ అయితే ఎనిబుల్ అయితే చేసుకోండి. ఇలా టెస్ట్కి బబుల్స్ అనే యానిమేషన్ లాగా ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నిటికీ ఇలా గ్రూప్ అనేది రీప్లేస్మెంట్ అనేది పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ అయితే కనపడుతుంది కదా, మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టేసుకుని ఎక్స్పోర్ట్ చేసుకునండి. జై హింద్.